రూపిణి, నేను వసంతను మాట్లాడుతున్నాను. చెప్పు వసంత. నేను నిన్ను కలవాలి. నువ్వేనా? మీ వారు కూడా వస్తున్నారా? లేదు, నేను మాత్రమే వస్తున్నాను. గుడ్, యు ఆర్ ఇన్ ద రైట్ వే. నా వల్ల నీకు ఏ ప్రమాదము లేదు. నేను నీ క్షేమం కోసమే ఇక్కడికొచ్చాను. ఏ ఆగు నాగార్జున, ఆగు, నేను వస్తున్నాను. ఖచ్చితంగా నీ లక్ష్యం నెరవేరదు. నాకు నీ అభిప్రాయం ముఖ్యం కాదు. నీలాంటి వారు మరో ముగ్గురు ఉన్నారు. పల్లవిని కలవబోతున్నావా? కాదు, కేతన్ని కలవబోతున్నాను. ఆలోచించుకోండి. ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా 50 కోట్లు తీసుకోవడం చాలా మంచిది. అలా చూస్తున్నావేంటి చంద్రిక? తనెవరో నీకింకా అర్థం కాలేదా? కేతనా? అవును, నువ్వు చంద్రిక? అవును. నేను నీకెలా తెలుసు? పల్లవి చెప్పింది. నువ్వు పల్లవిని కలిసావా? తనిప్పుడు ఎక్కడుంది? మీకోసం వెతుకుతుండగా మిస్ అయ్యాం. తర్వాత తను కనిపించలేదు. బాధపడకు కేతన, మిగతా ఇద్దరిని కూడా తీసుకొచ్చి మీ నలుగురు మాయని సాధించేలా చేసే బాధ్యత నాది. నువ్వు బాగా అలసిపోయావు, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. కేతనా, మన ఇక్కడే ఉంటే నాగాంజన్తో చాలా ప్రమాదం. వెళ్ళిపోదాం పదా. నాగాంజనితో ప్రమాదమేమిటి? అది మనలా కార్యజన్మురాలే కదా. మనతో దైవకార్యం పూర్తి చేయించడానికి పుట్టిందట. అదంతా నిజమే, కానీ ఇప్పుడు దానికి దైవంపై భక్తి లేదు. దైవ కార్యాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనకి సహాయం చేయడం లేదు. మనం మాయని సాధించిన తర్వాత నాగాంజని దాన్ని సొంతం చేసుకోవాలనే మనకి సహాయం చేయాలనుకుంటుంది. నువ్వు పొరపాటు పడుతున్నావు చంద్రిక. దైవకార్యం కోసం పుట్టిన ఏ ప్రాణికైనా మాయని సొంతం చేసుకోవాలనే ఆలోచన కలగదు. మొదట నేను అలాగే అనుకున్నాను, కానీ ఇక్కడికొచ్చిన తర్వాతే నాకు ఆ నాగాంజని గురించి తెలిసింది. ఆ తర్వాత నేను వెళ్లాలని ప్రయత్నిస్తే తన శక్తితో నన్నిక్కడి నుంచి కదలకుండా బంధించింది. చంద్రిక, మనం పుట్టినప్పటినుంచి ఇప్పటి వరకు మన జీవితంలో జరిగిన ప్రతి విషయం దైవ సంకల్పంతో జరిగినదే. అలాగే నాగాంజని జీవితంలో ప్రతి విషయం దైవ సంకల్పంతోనే జరుగుతుంది. అది మంచి చేసినా చెడు చేసినా అంతా దైవానిదే బాధ్యత. కాబట్టి దైవకార్యం కోసం పుట్టిన నాగాంజని మాయని సొంతం చేసుకోవాలనుకోదు. కేతనా, నాగాంజని నాకు స్వయంగా చెప్పింది. మాయకి ఉన్న అద్భుత శక్తుల గురించి తెలిసి దాన్ని సొంతం చేసుకోవాలని ఆశ కలిగిందట. పూర్తి స్వార్థంతో నిండిపోయింది. నన్ను మార్చాలని ప్రయత్నించింది. మాయని సొంతం చేసుకోవడానికి నన్ను సహాయం చేయమంది. నేను కాదనడంతో నన్ను బంధించి నిన్ను తీసుకొచ్చింది. నన్ను నమ్ము. నమ్మొద్దు కేతన. చంద్రిక నిన్ను మోసం చేయాలని చూస్తుంది. నాగాంజని, ఇప్పటికే తప్పు చేశావు. ఇకనైనా నీ మనసు మార్చుకో, లేకపోతే దైవం నిన్ను క్షమించదు. చంద్రిక, దైవం ఏం చేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను జన్మించిందే దైవ సంకల్పంతో. నా జన్మ దైవానికే అంకితం. నాగాంజని, నువ్వు కేతన్ ముందు నటిస్తున్నావు. నాకు నీ నిజ స్వరూపం తెలుసు. మమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నావు. మిమ్మల్ని నేను మోసం చేయడమా? అది నాకు సాధ్యమవుతుందా? నువ్వు నన్ను కావాలనే ఇలా అంటున్నావు. కేతన, దాని మాటలు నమ్మకు. బాగా నటిస్తోంది. చంద్రిక,
నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలుసు. నీకు మాయను సొంతం చేసుకోవాలనే దురుద్దేశం ఉంది. నేనుండగా నీ కోరిక తీరదు. కేతన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలనుకుంటున్నావు. కానీ నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా నీ కోరిక నెరవేర్చుకోలేవు. కేతన, నువ్విక్కడుండడం మంచిది కాదు. చంద్రిక నిన్ను ఏదోలా మోసం చేయగలదు. నాతో రా, వెళ్దాం. కేతన, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. ప్లీజ్ నన్ను నమ్ము. కానీ నమ్మద్దు. దాంతో వెళ్ళావంటే నిన్ను మార్చేస్తుంది. చంద్రిక, మీలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావడం లేదు. ఇద్దరూ దైవకార్యం కోసం పుట్టినవారే. ఎవరు చెప్పేది నిజమో ఎవరు చెప్పేది అబద్ధమో తెలియడం లేదు. కేతన, నేనెలాంటిదాన్నో తెలియాలంటే నువ్వు నాతోనే ఉండాలి. నేను నా నిజాయితీని నిరూపించుకుంటాను. నాతో రా, వెళ్దాం. నేను ఎలాంటిదాన్నో నిరూపించుకుంటాను. నాతో రా. సరే పద. కేతన, ప్లీజ్ నా మాట విను. వెళ్ళొద్దు. చంద్రిక, కంగారు పడకు. దైవానికి అంతా తెలుసు. ధైర్యంగా ఉండు. ఏ తప్పు జరగదు. పద వెళదాం. కేతన, ఏమిటిది? ఇందులో నేను ఎన్ని రకాలుగా కనిపిస్తున్నానేంటి? ఇవన్నీ నీ మనసులో ఉన్న ఆశ, ఆశయాలు, కోపం, దుఃఖం, సంతోషం, బాధ అన్నిటికీ సంబంధించిన ప్రతిబింబాలు. ఇప్పటికే నాకు దిక్కు తెలియక ఏమీ తోచని స్థితిలో తిరుగుతున్నాను. మళ్ళీ నాకు కొత్తగా ఈ కన్ఫ్యూషన్ ఏంటి? నీ మనసులో ఉన్న అన్ని సందేహాలకు నీ ప్రతిబింబాలే సమాధానం చెప్తాయి. నా పిల్లలెక్కడా? క్షేమంగానే ఉన్నారు. నేను వాళ్ళని చూడాలి. తప్పకుండా చూస్తావు. కానీ నువ్వు నీ పిల్లల్ని కలుసుకున్న తర్వాత మాయను సాధించే మిగిలిన ముగ్గురిని కలవాలి. మాయను సాధించే ప్రయత్నంలో నా పిల్లల్ని, కేతన్ని, చంద్రికను కూడా మిస్ చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరినీ కలిసి మాయను సాధిస్తాననే నమ్మకం నాకు లేదు. ఆశయ సాధనకి ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. నువ్వు ఆ నమ్మకాన్నే పోగొట్టుకుంటే చాలా కష్టం పల్లవి. నేను అదే చెప్తున్నాను. నేను ఈ కార్యం పూర్తి చేయలేను. నా పిల్లలు దొరకగానే నేను వెళ్ళిపోతాను. నువ్వలా నిర్ణయించుకుంటే నీ పిల్లలు నీకు దొరకరు. ఒకవేళ దొరికినా నువ్వు తిరిగి వెళ్ళలేవు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నాను. అర్థం చేసుకోమని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వెంత చెప్పినా వినే స్థితిలో నేను లేను. నేను, కేతన, చంద్రిక ముగ్గురం కలిసినప్పుడు నాకున్న నమ్మకం ఇప్పుడు లేదు. కలిసిన వాళ్ళమే విడిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఎలా కలుస్తాం? అదంతా విధి లిఖితం. కలిసిన వారు విడిపోతారు, విడిపోయిన వారు కలుస్తారు. నువ్వు నీకు నిర్దేశించిన మార్గంలో నడవడమే నీ బాధ్యత. బాధ్యత బాధ్యత అంటున్నావు. అసలు మే ముగ్గురం కాకుండా మాతో పాటు ఈ బాధ్యతను నెరవేర్చాల్సిన ఇంకో అమ్మాయి ఎవరో నాకింకా తెలియలేదు. అలాంటప్పుడు బాధ్యత ఎలా నెరవేర్చగలవు? ఆ అమ్మాయి ఎవరనేది నీ ప్రయాణంలో నీకు తెలుస్తుంది. నీ ప్రయాణాన్ని కొనసాగించు. ఇదంతా నమ్మడానికి నేను సిద్ధంగా లేను. ఆ నాలుగో అమ్మాయి ఎవరో నాకిప్పుడే తెలియాలి.
అలాగే ఒకసారి కళ్ళు మూసుకుని కొద్ది క్షణాల తర్వాత కళ్ళు తెరువు. చూసావుగా, ఈ అమ్మాయి 4వ అమ్మాయి. మరి ఆ అమ్మాయి ఎప్పుడు మాతో కలుస్తుంది? అతి త్వరలోనే కలుస్తుంది. మీరు నలుగురు కలిసి మాయను సాధించడానికి ప్రయాణం మొదలు పెడతారు. మరి నా పిల్లలు? నీ మనసు ఆదేశించినట్టు వెళుతూ ఉండు. నీ పిల్లలు నీకు దొరుకుతారు. నువ్వు తెలివైందానివి వసంత. పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఎలా లాభపడొచ్చో తెలుసుకున్నావు. రూపిణి, నేను డబ్బు కోసం నీ దగ్గరికి రాలేదు. నా కూతురు కోసం వచ్చాను. ఏ తల్లి చెయ్యకూడని తప్పు చేశాను. దానికి నేనెంతగానో కుమిలిపోతున్నాను. ఇన్నాళ్ళకి చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం వచ్చినందుకు సంతోషపడుతున్నాను. నా కూతురు ఎక్కడుందో చెప్పు. ఇక మీదట దానికి ఏ కష్టమూ రాకుండా నేను చూసుకుంటాను. వసంత, నీకు కూతురు మీద ఇంత ప్రేమ ఉందా? కన్నతల్లి మనసు నీకు తెలియదు రూపిణి. నా బిడ్డని దూరం చేసుకున్నప్పటినుంచి కడుపు కొత్తతో నరకం అనుభవించాను. భగవంతుడి దయ వల్ల మళ్ళీ నా బిడ్డ నాకు దొరకబోతోంది. చెప్పు రూపిణి, చంద్రిక ఎక్కడుంది? భగవంతుడి దయ అంటున్నావుగా. చంద్రిక ఎక్కడుందో ఆయన్నే అడుగు, చెప్తాడు. సారీ రూపిణి, అంతా నీ దయ వల్లే. ప్లీజ్ చంద్రిక ఎక్కడుందో చెప్పు. దాన్ని చూడాలనుంది. 20 ఏళ్ల క్రితం వదిలేశాను. ఇప్పుడు ఎలా ఉందో చూడాలని చాలా ఆశగా ఉంది. త్వరగా చూపించు రూపిణి, ప్లీజ్. నీకు నీ కూతురు మీద ఎంత ప్రేముందో తెలుసుకోవడానికి చిన్న టెస్ట్. నీకు నీ ప్రాణం ముఖ్యమా, లేక నీ కూతురు ప్రాణం ముఖ్యమా? రూపిణి, ఏమిటిది? నేను నిన్ను నమ్మే వచ్చాను. అయితే ఈ నాటకాలెందుకు? నువ్వొచ్చింది కూతురు కోసమో డబ్బు కోసమో నాకు బాగా తెలుసు. నా దగ్గర ఎవరైనా నిజం చెప్పాలి. నటిస్తే నాకు నచ్చదు. చెప్పు, నీకు నీ కూతురి క్షేమం కావాలా, నేనిచ్చే డబ్బు కావాలా? డబ్బే కావాలి. గుడ్, ఇప్పుడు నచ్చావు. రూపిణి, నేను డబ్బుపై ఆశతో నీతో కలిశాను కదా అని నా కూతురిపై నాకు ప్రేమ లేదు అనుకోకు. నువ్వు దాని ప్రాణాలకు ఏదైనా ప్రమాదం తలపెడితే నేను చూస్తూ ఊరుకోను. నీకు అనుమానం అక్కర్లేదు. చంద్రిక ప్రాణాలతో ఉంటేనే నేను మాయని సొంతం చేసుకోగలిగేది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. నేను ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా రావడానికి రెడీగా ఉండాలి. నీతో పాటు నీ భర్త కూడా రావచ్చు. నాకే అభ్యంతరం లేదు. ఆయన రావడం కష్టమే. నేనే వస్తాను. ఇద్దరూ ఉంటే చంద్రికని ఈజీగా మన దారిలోకి తెచ్చుకోవచ్చు. నీ భర్తని మార్చడానికి ప్రయత్నించు. ఓకే, ప్రయత్నిస్తాను. ఆల్ ది బెస్ట్. మనం మళ్ళీ ఎప్పుడు కలుసుకోవాలో తర్వాత చెప్తాను. ఇక నువ్వు బయలుదేరచ్చు. ఓకే, బాయ్. వసంత, నీ కూతుర్ని కలవగానే నన్ను మోసం చేయాలని ప్రయత్నం చేస్తే? రూపిణి, ఒక మంచి పని చేసేవారి మధ్య నమ్మకం లేకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డ పని చేసేవారి మధ్య మాత్రం ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. కాబట్టి నేను నిన్ను నమ్మాలి, నువ్వు నన్ను నమ్మాలి. ఓకే? ఓకే, బాయ్.
చిన్నపిల్లలతో ఆటలేంటే? ఏ నువ్వు కూడా ఆడతావా? చాలు గాని పద, మన బ్యాచ్ వెయిట్ చేస్తోంది. ఎందుకే? ముందు రావే, అది వాళ్ళకిచ్చేయి. నాని ఇది పట్టుకో, జాగ్రత్త. ఏ జ్యోతి, అమ్మకి చెప్పొస్తాను. త్వరగా రా, బయట వెయిట్ చేస్తాను. సరే. అమ్మా అమ్మా. వస్తున్నానే. ఏంటమ్మా? అమ్మా నేను వెళ్ళి ఫ్రెండ్స్ని కలిసి వస్తానమ్మా. ఈ రోజు నీకు బట్టలు కొనడానికి సిటీకి వెళ్తున్నావే. మీ నాన్న రెడీ అవుతున్నారు. ఉన్న బట్టలే సరిగ్గా వేసుకోవటం లేదు, ఇంకా కొత్త బట్టలు ఎందుకు? రేపు నీ పుట్టినరోజే. చాలే, ఏదో మదర్ తెరిసా పుట్టినరోజు అన్నట్టు చెప్తున్నావు. అవేం అక్కర్లేదు, నేను వెళ్ళి వస్తా. ఏమండి, ఏమిటి తులసి? ఓసారి ఇలా రండి. ఏమిటి తులసి? దీన్ని చూసారా? బట్టలొద్దు ఏమొద్దు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తానంటోంది. అదేంట్రా? రేపు నీ పుట్టినరోజు కదా, కొత్త బట్టలు వద్దంటున్నావేంటి? ఇదే కదా నాన్న మీరు చెప్పేది? నీకు వెటకారాలు బాగా ఎక్కువైపోయాయి. సారీ నాన్న. పర్లేదు కానీ ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళటం అంత ఇంపార్టెంటా? అదేమంత ఇంపార్టెంట్ కాదు నాన్న. బట్టలకి నగలకి డబ్బులు వేస్ట్ చేసే కంటే నలుగురు అనాథ పిల్లలకి సహాయం చేయొచ్చు కదా. రేయ్, నీ మనసు బంగారం రా. ఇంత చిన్న వయసులోనే సమాజం గురించి ఆలోచిస్తున్నావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ నాన్న. అయితే ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్ళు, నీ మాట కాదంటారా? థ్యాంక్ యూ సో మచ్. సరే నేను త్వరగా వచ్చేస్తాను. బాయ్ బాయ్. రేయ్, జాగ్రత్త. ఓకే. తులసి, నేను అలా ఎరువుల కొట్టు వరకు వెళ్ళొస్తాను. ఏమండి, రేపు నందినికి 21వ వస్తుందండి. గుర్తుంది తులసి? నేను దాన్ని వదిలి ఒక్కరోజైనా ఉండలేనండి. ఇక పూర్తిగా వదిలేడు అంటే అంతా తెలిసి నువ్వే ఇలా అంటే ఎలా తులసి? కడుపు కోతని ఏ ఆడది భరించలేదండి. మనం ఆ దైవానికి రుణపడ్డాం తులసి. ఆ రుణం తీర్చుకోవాలి. తీర్చుకుందాం. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా. మన ఆస్తులన్నీ అమ్మి సమాజ సేవ చేద్దాం. ఆ దైవం మన నుండి కోరుకునేది అది కాదు కదా. ఏంటండి, మీరే బలవంతాన నందిని పంపించేసేలా ఉన్నారు? మనదేముంది తులసి, ఆ దైవం ఎలా తలిస్తే అలా జరుగుతుంది. దైవం ఒక కన్న తల్లికి కడుపు కోతనివ్వాలనుకుంటుందా? 21 సంవత్సరాలు సంతృప్తినిచ్చిందనుకో తులసి. మీరిలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? నా మనసు నీకు తెలీదు. కాస్త మనసు నిబ్బరం చేసుకో. ఏం జరగాలని రాసుందో హాయ్. 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 ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? సర్లే, విషయం ఏంటి చెప్పు. నీకో షాకింగ్ న్యూస్. నువ్వు మీ భావం కాకుండా వేరెవరినైనా పెళ్లి చేసుకుంటున్నావా? అది షాకింగ్ న్యూస్ ఎందుకు అవుతుంది? మరి ఇంకేంటి షాకింగ్ న్యూస్? పెళ్ళంటేనే అసహించుకునే పద్మ వచ్చే శనివారం పెళ్లి చేసుకోబోతోంది. నిజమా? నిజమేంటే, వాళ్ళ ఇంట్లోంచి ఇప్పుడే పీపీపీ డుమ్ 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 అని సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఏవే? అవునే. అబ్బో, పెళ్ళనగానే నీకు సిగ్గుపడ్డం వచ్చేసింది. ఇది ఆ సిగ్గు కాదులే, నీకు అసలు విషయం తెలీదు. ఏంటది? దీన్ని చేసుకోబోయేవాడు ఎవరనుకున్నావు? బట్టతల బ్రహ్మానందం. వాణ్ణి నువ్వు చీకుట్టావు కదే. అందుకే వాడు వాళ్ళ నాన్నని కాకా పట్టాడు. ఆయన సోప్కి పడిపోయి వీడే నా అల్లుడని ప్రకటించేశారు. అయ్యయ్యో. పోనీలే, ప్రకటించినంత మాత్రాన పెళ్ళైపోతుందా? నువ్వేం బాధపడకు, మనం ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం. నువ్వేంటే, అది పార్టీ ఇద్దామని వస్తే పెళ్లి చెడగొట్టేలా ఉన్నావు. పార్టీయా? నిజమా? అందుకే నిన్ను పిలిచింది. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మన పక్కూరి అడవిలో పెద్ద పెద్ద లోయలు వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, అదే అక్కడికి. పార్టీయే. కాదనుకే, వాటిని నేను ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నాను. పెళ్లి తర్వాత నేను జాలీగా ఉంటానో లేదో తెలీదు. ప్లీజ్ వెళ్దామే. నేను ఇంట్లో చెప్పలేదు.
మేం మాత్రం చెప్పామా ఏంటి? ఈ మాత్రం ధైర్యం చేయకపోతే బ్రతకలేం. పదా. తులసి, ఏమిటిది చిన్నపిల్లలా? నేనేం తప్పు చేశానని వాళ్ళు నన్ను అన్ని మాట్లాడుతున్నారు. పిల్లలు కావాలని నాకు మాత్రం లేదా? ఎన్ని గుళ్ళు తిరిగావు, ఎన్ని వ్రతాలు చేశావు, అదంతా వాళ్ళకి తెలుసుగా. అయినా నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అర్థం చేసుకోగలిగే మనసే ఉంటే వాళ్ళని మాటలు అనలేరు తులసి. పిల్లలు పుట్టకపోవడానికి నాలో ఏ లోపం లేదు కదండి. అది తెలుసు కూడా వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? తులసి, ఒక్కొక్కరి స్వభావం ఒక్కోలా ఉంటుంది. కొందరు ఎదుటి వాళ్ళు బాధపడటం చూడలేరు, కొందరు బాధపడితేనే చూడగలరు. నిన్ను మాట్లాడిన వాళ్ళంతా ఎదుటి వాళ్ళు బాధపడితే చూసి సంతోషించే రకం. ఏమిటండి నాకు ఈ శాపం? తెలిసి ఏ తప్పు చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. అయినా నాకెందుకు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి? ఎందుకింత బాధపడాల్సి వస్తుంది? అదంతా దైవానికే తెలియాలి. మనకన్నీ ఇచ్చిన ఆ దైవం సంతానాన్ని ఎందుకు ఇవ్వడం లేదో ఎప్పటికైనా మన బాధను అర్థం చేసుకుని. లేదండి, నాకిక నమ్మకం లేదు. దైవం మనల్ని అర్థం చేసుకోదు, మనకి సంతానాన్ని ఇవ్వదు. లేదండి, నాకిక నమ్మకం లేదు. దైవం మనల్ని అర్థం చేసుకోదు, మనకి సంతానాన్ని ఇవ్వదు. పర్వాలేదు తులసి, ఏ పిల్లలు లేకుండా మనం బ్రతకలేమా? లోకంలో మనలాంటి వారు ఎంతమంది లేరు? వాళ్ళంతా సంతోషంగా లేరు? మనము అంతే. మీలా నేను ఉండలేనండి. ఇలాంటి అవమానాల్ని భరించే శక్తి నాకు లేదు. మళ్ళీ నన్నెవరైనా గొడ్రాలు అంటే. తులసి, మన మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాళ్ళంతా అలా మాట్లాడుతున్నారు. ఒక్కసారి నేను గొడ్రాలు అన్నవాళ్ళని కొల్లెర చేసి చూస్తే రెండోసారి నీకు ఎదురుపడ్డానికి కూడా ధైర్యం చేయరు. అయినా మనం ఏం తప్పు చేస్తున్నామని వాళ్ళతో మాటలు పడాలి? వాళ్ళకేం హక్కు ఉందని మనల్ని అవమానిస్తున్నారు. చూడు తులసి, మనొక్కరిలో మంచితనం ఉంటే సరిపోదు, అది ఎదుటివారిలో కూడా ఉండాలి. ఇంకోసారి నేను ఎవరైనా పల్లెత్తి మాటన్నా ఊరుకో. అలా ఎంతమంది నోళ్లు మూయించగలవండి? ఎదురుపడే ప్రతి వాళ్ళ ఆలోచనలు మనపైనే ఉంటే మనం మనశ్శాంతిగా ఎలా ఉండగలవండి? ఎదుటి వాళ్ళ ఆలోచనల గురించి మనకు అనవసరం తులసి. నువ్వు కాస్త ధైర్యంగా ఉండు, అంతా అదే సర్దుకుంటుంది. మీకే మగవారు అంతా సర్దుకుంటుందని తేలిగ్గా చెప్పగలరు, కానీ నా పరిస్థితి అది కాదండి. నరకం అనుభవిస్తున్నాను. తులసి, కనీసం నువ్వు అరగంట సేపు ఏడ్చి నువ్వు నీ బాధను తీర్చుకుంటున్నావు. కానీ నాకు అవకాశం కూడా లేదు. నేను నీ దగ్గర బాధపడితే నువ్వెంత కృంగిపోతావోనని నా బాధ నాలోనే అణుచుకుంటున్నాను. నన్ను క్షమించండి, నా రాత మీకు శాపమైంది. నన్ను చేసుకోవడం వల్లే మీకు ఈ బాధ. తులసి, పిచ్చిదానిలా మాట్లాడుకో, నిన్ను నన్ను వేరు చేసి మాట్లాడుకో. సంతోషాన్ని కలిసి పంచుకున్నాం, బాధల్ని కలిసి పంచుకోలేమా? చూడు తులసి, మనం ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు నేను, నాకు నువ్వు, ఇదే మన జీవితం. అమ్మా, ధర్మం చేయండి. ఇప్పుడే వస్తానండి.
తల్లి నీకంట కన్నీళ్ళ 10 మంది ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మవి నీ కష్టాలా? అదేం లేదయ్యా. నువ్వు అబద్ధాలు చెప్పకమ్మా. కైలాసగిరిలో ఒక సత్యంగల దేవతుంది. ఆ అమ్మకి నీ కష్టాలన్నీ చెప్పుకో. ఆ అమ్మే నీ కష్టాలని తీరుస్తుంది. రెడీ 1 2 3. ఏయ్ ఫాస్ట్ గానంటే. వస్తున్నామే, మీరెళ్ళండి. ఆగేవేంటి? పాపం మేకపిల్ల ముళ్ళకంచెలో ఇరుక్కుంది. దారి పొడవునా ఇలా ఏదోటి కనిపిస్తూనే ఉంటుంది. వాటి గురించి పట్టించుకుంటే మనం అక్కడికి వెళ్ళలేం. రా వెళ్దాం. చూస్తూ వదిలేసి వెళ్తే పాపం. మీరు వెళ్తూ ఉండండి, నేను 2 minutesలో వచ్చి మీతో జాయిన్ అవుతాను. నిన్ను మార్చడం మా వల్ల కాదే. త్వరగా వచ్చే. అయ్యయ్యో, దామా. అమ్మో, ఓకన్నా. ఏంట్రా ముళ్ళు కంచెలో ఇరుక్కున్నావా? సరే వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు. ఆ భిక్షగాడి మాటల మీద ఏదో తెలియని నమ్మకం కలిగిందండి. కొందరి వాక్కు ఎదుటివారి మీద బాగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మన విషయంలో అదే జరుగుతోంది. ఎన్నో గుళ్ళు తిరిగి అలసిపోయి దైవంపై నమ్మకం కోల్పోయిన మనకి ఆయన మాటలు తిరిగి నమ్మకాన్ని కలిగించాయి. మన ప్రయత్నం మనం చేద్దాం. ఏం జరగాలనుంటే అది జరుగుతుంది. ఏమండి, పాపం ఎవరో పెద్ద ఆవిడ నడుచుకుంటూ వెళ్తోందండి. మనతో పాటు తీసుకువెళ్దామండి. డ్రైవర్, కార్ ఆపు. పెద్దమ్మా, కారు ఎక్కువ మేము తీసుకెళ్తాం. నడవలేకపోతున్నాను. దేవుళ్ళ వచ్చావు బాబు. రా కూర్చో. అడగకుండానే సాయం చేస్తున్నావయ్యా. నీ మేలు మర్చిపోలేను. పర్వాలేదమ్మా. ఇంతెండలో నడుచుకుంటూ వెళ్తున్నావేంటమ్మా? వెళ్లాల్సి వస్తే ఎండైనా వానైనా తప్పదు కదమ్మా. నా భార్యమ్మా, తులసి. నమస్తే. మహాలక్ష్మిలా ఉంది. ఎక్కడికి వెళుతున్నారమ్మా? కైలాసగిరిలోని అమ్మవారి ఆలయానికి వెళ్తున్నామమ్మా. ఆ ఆలయానికి వెళ్తున్నారంటే మనసులో ఏదో బలమైన కోరికే ఉండుంటుంది. అవునమ్మా. మా దురదృష్టమో ఏమో గాని పెళ్ళై 5 ఏళ్లైనా ఇంకా సంతానం కలగలేదు. ఆ తల్లిని వేడుకుంటేనైనా సంతానం కలుగుతుందేమోనని వెళుతున్నామమ్మా. ఎందుకమ్మా సంతానం? నాకు 4 పిల్లలు. కనీ పెంచి పెద్ద చేస్తే ఈ వయసులో నాకు ఒక్కరు కూడా అండ లేకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ నుండి ఏదో పొందాలనే ఆశ మాకు లేదమ్మా. ఏ స్త్రీ అయినా మాతృత్వాన్ని పొందితేనే కదా తన జన్మకి పరిపూర్ణత వచ్చేది. నువ్వు చెప్పింది నిజమే తల్లి.
పరిపూర్ణత కావాలి. అయితే బిడ్డల వల్ల ఎన్నో మానసిక క్షోభలు కూడా భరించాల్సి వస్తుంది. బిడ్డలు లేరనే క్షోభ కన్నా అది నయమే కదమ్మా. ఇప్పుడు నువ్వు సంతానం లేక బాధపడుతున్నావు కాబట్టి ఇలా అంటున్నావు. సంతానం కలగని తర్వాత తెలుస్తుంది. పర్వాలేదమ్మా, కన్నబిడ్డల కోసం ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవచ్చు, ఎంతటి బాధనైనా అనుభవించవచ్చు. అందులోనూ ఓ తృప్తి ఉంటుంది. అయితే నీ కడుపును పుట్టిన బిడ్డలు అదృష్టవంతులవుతారు. అదే జరిగితే మాకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరు. ఇంత మంచి మనసున్న మీకు ఆ తల్లి అన్యాయం చేయదు, సంతానాన్ని ఇస్తుంది. ఆ నమ్మకంతోనే వెళ్తున్నామమ్మా. ఇంతకీ ఏ బిడ్డ కావాలనుకుంటున్నారు? ఆడా మగా? నాకెవరైనా ఒకటేనమ్మా. నేను ఆడబిడ్డ కావాలని కోరుకుంటున్నానమ్మా. దాన్ని గొప్పగా పెంచాలనుకుంటున్నాను. స్వార్థం లేకుండా 10 మంది గురించి ఆలోచించే తత్వాన్ని నేర్పాలనుకుంటున్నాను. సంతోషం తల్లి, నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఇక్కడ ఆపనైనా నేను దిగుతాను. డ్రైవర్, ఇక్కడ ఆపమ్మా. వస్తాను బాబు. నమస్తే అమ్మా. నమస్కారం. తల్లి, నీ నిరీక్షణ ఫలించబోతుంది. నీ సంకల్పం సిద్ధించబోతుంది. నువ్వు అనుకున్నది సాధించగలవమ్మా. శుభ సమయం రాబోతుంది. చూశాను, నీవు జన్మించబోయే పవిత్ర గర్భాలయాన్ని చూశాను. నిన్ను 9 మాసాలు మోసి నీకు పునర్జన్మనివ్వబోయే తల్లిని చూశాను. ఇక నిన్నాపటం ఎవరితరం కాదు తల్లి. మళ్ళీ ఈ భూమిపై నీ పాదం మోపుతావు. శత్రువుల గుండెలు చీల్చి నువ్వు అనుకున్నది సాధిస్తావమ్మా, సాధిస్తావు. తల్లి, నువ్వు బాధపడకు తల్లి. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. నీకు జన్మనివ్వడానికి ఆ తల్లికి ఎంతో ఆశగా ఉంది.
ఎవరు మీరు? నువ్వు చూస్తున్న నేను కాదు. నువ్వే నేను, నేనే నువ్వు. అర్థం కాలేదు. మనిషిని పోలిన మనిషి ఉంటారని విన్నానే కానీ ఎప్పుడు చూడలేదు. ఇదే మొదటిసారి. అసలు నువ్వెవరు? చెప్పానుగా, నేనే నువ్వు, నువ్వే నేను. కొన్ని సంవత్సరాల క్రితం అకాల మరణం పొందిన నేను తులసి గర్భాన చేరి తిరిగి జన్మించాను. అయితే అప్పుడెప్పుడో చనిపోయిన నువ్వు ఇప్పుడెలా బతుకున్నావు? నువ్వు చూస్తున్న నేను కాదు. నువ్వు నిన్నే చూస్తున్నావు. నీ ఆత్మతోనే మాట్లాడుతున్నావు. భవిష్యత్తులో నువ్వేం చెయ్యాలో నీకు నువ్వే చెప్పుకోబోతున్నావు. కాదు, నువ్వు వేరు, నేను వేరు. నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా నిజం చెప్పు. నందిని, ఆనాడు కొందరు దుష్టులు నన్ను చంపి ఈ బాహ్య ప్రపంచానికి దూరం చేయగలిగారే గాని నా ఆత్మని శాశ్వతంగా అంతం చేయలేకపోయారు. సంకల్ప సిద్ధితో నన్ను నేను జయించి తిరిగి ప్రాణం పోసుకుని జన్మించగలిగాను. అబద్ధం. అదెవరికి సాధ్యం కాదు. నువ్వు చనిపోయానన్నది అబద్ధం, తిరిగి జన్మించానన్నది అబద్ధం. అయితే ఏది నిజం? మనం ఒకటి కాదనేది నిజమా? దానికి నీ దగ్గర రుజువు ఉందా? నీ ప్రాణం నువ్వు పోసుకున్నావా? నీ పుట్టుక నువ్వు రాసావా? ప్రాణం పుట్టుక ప్రాణానికి తెలీదు. కానీ నాకు తెలుసు. మరణం తర్వాత ఎంత క్షోభ అనుభవించానో తెలుసు. తిరిగి జన్మించడానికి ఎంత తాపత్రయపడ్డానో తెలుసు. జన్మించగానే ఎంత సంబరపడ్డానో తెలుసు. పుట్టగానే ఏ బిడ్డైనా ఏడుస్తుంది. కానీ నేను నువ్వుగా పుట్టగానే ఆనందంతో కేరింతలు కొట్టాను. బోసి నవ్వులతో నా మొహం ముత్యంలా మెరిసింది. ఆ జన్మలో అనుకున్నది సాధించకుండానే చనిపోయిన నేను తిరిగి జన్మించడాన్ని ఓ వరంలా భావించి సంబరపడ్డాను. అనుకున్నది సాధించడానికి మళ్లీ అవకాశం ఇచ్చిన ఆ దైవానికి కృతజ్ఞత చెప్పుకున్నాను. ఇదంతా నేను ఎలా నమ్మాలి? ఎదురుగా నుంచే నేను ఎప్పుడో చనిపోయానని చెప్తే నేను నిజమని ఎలా అనుకోవాలి? కావాలంటే ఇప్పుడే రుజువు చేస్తాను. నన్ను ముట్టుకో. నందిని, నువ్వు చూస్తున్నది నిజం కాదు. కానీ నేను చెప్పేది మాత్రం నిజం. ఇప్పటికైనా నన్ను నమ్ము. నీ అంతరాత్మనైన నేను ఇన్నేళ్లుగా ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు నీ కర్తవ్యాన్ని తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అది తెలియచేయడానికే నేను నీ ముందుకొచ్చాను. చనిపోయిన నువ్వు నాకెలా కనిపిస్తున్నావు? చెప్పానుగా, నన్ను నేను జయించగలిగానని. ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నందిని, నువ్వు ఈ అనుమానం నుండి బయటికి వచ్చి చేయాల్సిన దానిపై దృష్టి పెట్టాలి. నీ గురించి నువ్వు ఆలోచించుకోవడానికి ఇదే ఆఖరి రోజు. రేపు నీకెంతో ముఖ్యమైన రోజు. నీ జీవితాన్నే మార్చే రోజు. రేపటి నుండి నువ్వు పూర్తిగా దైవకార్యానికి అంకితం కాబోతున్నావు. దైవకార్యమా? ఏంటది? గత జన్మలో నేను పూర్తి చేయలేకపోయిందే అది. మాయ. మాయా అనే మహిమాన్వితమైన శక్తి దుష్టుల వశం కాకుండా లోక కళ్యాణానికి వినియోగించాలని అనుకున్నాను. కానీ చేయకుండానే మరణించాను. అందుకే ఇప్పుడు ఆ పనిని పూర్తి చేయాలనుకుంటున్నాను. అసలు ఈ మాయ ఏంటి? లోకంలో ఏ సమస్యకైనా పరిష్కారం చూపించగలిగేది. దుష్టశక్తుల బారి నుండి లోకాన్ని రక్షించగలిగేది. సిరి సంపదలను, నిధినిక్షేపాలను ఇవ్వగలిగేది. అందుకే దాన్ని ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఎందరో దుష్టులు తమ వశం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ అది జరగకుండా ఆపి మాయని లోకానికి వినియోగించాలి. ఇదే నీ జన్మకు గల పరమార్థం. దాన్ని నువ్వే పూర్తి చేయాలి. ఇదంతా నా వల్ల కాదు. ఏదో చెయ్యాలనుకుని నా ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకుని నా వాళ్ళని బాధ పెట్టలేను.
మా అమ్మా నాన్నలకి నేనే సర్వస్వం. నాకేమైనా జరిగితే వాళ్ళు తట్టుకోలేరు. ప్రతి తల్లిదండ్రికి బిడ్డలే సర్వస్వం. వారికేమైనా జరిగితే ఏ తల్లిదండ్రులైనా తల్లడిల్లిపోతారు. అయితే వారి గురించి ఆలోచిస్తూ చెయ్యబోయే ప్రతి పనిలోనూ కీడు గురించి భయపడుతుంటే జీవితంలో ఏమీ సాధించలేవు. సాధించగలను. నా జీవితానికి కొన్ని ఆశయాలున్నాయి. వాటిని సాధించటానికి వెనుకడుగు వెయ్యను. ఖచ్చితంగా సాధిస్తాను. కానీ నువ్వు చెప్పిన మాయ గురించి మాత్రం నేనెప్పటికీ ఆలోచించను. ఆ పనిని పూర్తి చేయను. నందిని, నేను నువ్వుగా పుట్టిందే ఆ దైవ కార్యాన్ని పూర్తి చేయడానికి. నువ్వు కాదంటే ఈ జన్మకి అర్థం ఉండదు. నువ్వు ఆ దైవ కార్యాన్ని పూర్తి చేయాల్సిందే. నేను చెయ్యను. నన్ను వదిలేయ్. జయము!